అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఫీఫా వరల్డ్ కప్ 2026 విజేతగా స్పెయిన్ నిలిచింది, అర్జెంటీనాని ఓడించింది. మెస్సీ మీద అందరూ కళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా యామాల్ ఇప్పుడు ఎందుకని ఒక హాట్ టాపిక్ అయిపోయారు. యామాల్ మీదే అందరి దృష్టి ఇప్పుడు ఎందుకు పడింది? దీంతో పాటుగా ఫీఫా వరల్డ్ కప్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? అందులోనూ ఫైనల్ మ్యాచ్ కోసం దాదాపుగా 28 లక్షల రూపాయల టికెట్ ఎందుకని అలా అంత క్రేజ్ తో కొనుక్కున్నారు? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి గారు. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు నమస్తే మీరు? కవిత. గోయింగ్ ఆన్ అండి, చెప్పండి. చూసారా ఫైనల్ మ్యాచ్ మీరు? ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. ఏమనిపించింది ఫైనల్ మ్యాచ్ వెల్, చూస్తే మీకు? కొంచెం బాధలో ఉన్నా కానీ మ్యాచ్ అయితే చూడాల్సి వచ్చింది బికాస్ నైట్ లో కనుక ఇట్ వాస్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండ్ అంటే స్పెయిన్ గెలవడం అనేది యాక్చువల్లీ సంథింగ్ స్పెషల్ బికాస్ అర్జెంటీనా అందరూ ఫేవరెట్స్ గా అనుకున్నప్పటికీ కూడా స్పెయిన్ హ్యాస్ పుట్ అప్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ రైట్ త్రూ ద టోర్నమెంట్. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కువ గోల్స్ స్కోర్ చేయలేదు, అర్జెంటీనా లాగా గోల్స్ స్కోర్ చేయలేదు, బట్ గోల్స్ స్కోర్ చేసే కప్ గెలుస్తారనేది నిజమేం కాదని చెప్పి ఒక్కొక్క గోల్ కూడా సరిపోతుంది, మీకు డ్రాస్ కూడా సరిపోతాయి అని చెప్పి వాళ్ళు నిరూపిస్తూ వచ్చారు. అండ్ ఓవరాల్ గా యాక్చువల్లీ రోడ్రి హాజ్ లెడ్ వెల్. యాక్చువల్లీ అతడు అద్భుతంగా లీడ్ చేశాడు. అండ్ మీరు స్టార్టింగ్ లో అంటే చెప్పినట్టుగా హెడ్ లైన్స్ లో యమాల్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే గోల్ స్కోర్ చేయకున్నా కానీ ఈ వాజ్ ఎలక్ట్రిఫైయింగ్, అదైతే కనపరిచాడు డౌట్. నిన్న కూడా అతను చూసాం ద వే హీ వాజ్ రన్నింగ్ ఆల్ ప్లేసెస్. యాక్చువల్లీ ఎక్కువగా ఛాన్స్ ఇవ్వకుండా ఎవరికి ఐ థింక్ డిఫెన్సివ్ మెకానిజం అనేది, డిఫెన్సివ్ మెకానిజం ఒక రకంగా గార్డ్ చేసినట్టుగా అతడు రన్ చేయడం అనేది మనకు కనబడింది. బట్ ఈ స్కోర్డ్ ఓన్లీ 1 గోల్ అయినా కానీ ఇంకా మీరు చెప్పినట్టుగా చాలా ఫ్యూచర్ ఉంది అతనికి. ఇంకా 4 వరల్డ్ కప్స్ ఆడేటటువంటి ఏజ్ కూడా అతని వైపు ఉంది. సో దిస్ విన్ ఐ థింక్ విల్ గివ్ లాట్ ఆఫ్ స్పెయిన్ యంగ్స్టర్స్ కాన్ఫిడెన్స్. కవిత డౌట్ లేదు, ఎందుకంటే ఓన్లీ ట్వైస్ దే వన్ యాక్చువల్లీ. అంటే స్పెయిన్ మీరు చూడండి, యూరోప్ లో ఫుట్బాల్ టీమ్స్ లో చూస్తే మీకు యూరోప్ లో డామినెన్స్ స్పెయిన్ ఎక్కువగా కనబడుతుంది. 4 times వాళ్ళు యూరో ఛాంపియన్షిప్ గెలిచారు అసలు యాక్చువల్గా. అండ్ ఇప్పుడు రీసెంట్ గా కూడా కపుల్ ఆఫ్ ఇయర్స్ జరిగినటువంటి యూరోలో కూడా ఛాంపియన్షిప్ గెలిచారు. ఆ తర్వాత ఒలింపిక్ టైటిల్ ఉంది వాళ్ళకు. అంటే వాళ్ళు ఫైనల్ వెళ్ళినప్పుడల్లా కప్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. 2010 లో ఫస్ట్ టైం ఫైనల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు కప్ గెలుచుకున్నారు నెదర్లాండ్స్ నుంచి. ఆ మ్యాచ్ కూడా చాలా రసవత్రంగా కొనసాగింది. రసవత్రంగా అంటే చాలా లాంగ్ గా కొనసాగింది. నువ్వా నేను అంటూ పోరాడారు. ఎక్స్ట్రా టైం లోనే గోల్ చేయడం చూసాం. అప్పుడు ఎనిస్తా అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ప్లేయర్, స్టిల్ ఇన్స్పైరింగ్ ఆఫ్ కోర్స్. అంత పెద్ద ఏజ్ కూడా కాదు, 40+ లోనే ఉన్నాడు. సో అతను గోల్ చేయడం, ఆ తర్వాత నిన్న టారెస్ వాజ్ అవుట్ స్టాండింగ్ అండి. అంటే 108th minute లో అందరు అనుకున్నారు అంటే లాస్ట్ టైం ఫిఫా వరల్డ్ కప్ ఎలానైతే పెనాల్టీ షూట్అవుట్ కి వెళ్ళిందో అట్లాగే వెళ్తుందని అనుకున్నారు. ఖతార్ లో లాగానే సిచ్యువేషన్ కొనసాగొచ్చు అనుకున్నారు. బట్ అలా కానివ్వలేదు అసలు. యాక్చువల్ గా ఇంకా 12 minutes ఉండగానే అయితే ఇంకా ఇంపార్టెంట్ గోల్ రావడం అండ్ మెస్సీని టోటల్ గా వాళ్ళు అసలు యాక్చువల్ గా కట్టడి చేసి ఉంచారు. ఎక్కడ కూడా మెస్సీకి ఛాన్స్ ఇవ్వలేదు. దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ లో అదొకటి ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ ఫర్. ఎందుకంటే మెస్సీని కదలని మెస్సీ మీరు చూడండి ఓవరాల్ గా మ్యాచ్ లో చూసినట్లయితే అతనికి బాల్ ఎక్కువగా దొరకనివ్వలేదు. దొరికినప్పుడు తన మ్యాజిక్ కనబరుద్దామని అనుకున్నాడు. లాస్ట్ లో కూడా ఎంత చేయాలో అంత చేశారు. ఎందుకంటే ఇంతకంటే ముందు మ్యాచెస్ లో ఇంగ్లాండ్ తో కానివ్వండి, మిగతా మ్యాచ్ లో కూడా అసలు యాక్చువల్ గా అర్జెంటీనా లాస్ట్ లోనే స్కోర్ చేయడం చూసాం అసలు యాక్చువల్ గా. అంటే వాళ్ళు ఇంజరీ టైంలో వెనుకబడ్డ తర్వాత ఇంగ్లాండ్ తోటి కూడా 85th minute వరకు చాలా వెనుకబడున్నారు. 0-1 తోటి వెనుకబడున్నారు. అండ్ నిన్న కూడా అటువంటి సిచ్యువేషన్ అరైజ్ అవుతుందా అని అనుకున్నారు. బట్ అలా కానివ్వలేదు అసలు యాక్చువల్ గా. బికాస్ దానికి కారణం స్పెయిన్ డిఫెన్స్ అద్భుతంగా ఉండేది అసలు. మిడ్ఫీల్డ్ అవుట్ స్టాండింగ్, ఎక్కడ కూడా పెనెట్రేట్ గాని ఇవ్వలేదు అసలు యాక్చువల్ గా. ఆ ఛాన్స్ అసలు యాక్చువల్ గా ఇవ్వలేదు. అల్వరాజ్ ను కంట్రోల్ చేసి ఉంచారు, మెస్సీని కంట్రోల్ చేసి ఉంచారు. అండ్ ఫెర్నాండెస్ కి ఆఫ్ కోర్స్ రెడ్ కార్డ్ రావడం అనేది కూడా కొంచెం డిసప్పాయింటింగ్ గానే కనబడింది. ఎందుకంటే దే వర్ రెస్ట్రిక్టెడ్ టు 10 men యాక్చువల్లీ ఇన్ ద లాస్ట్ స్టేజ్ లో. సో ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చాయి. సో 16 years తర్వాత కప్ గెలవడం, దట్ ఫామ్ లో ఉన్నటువంటి టీం, యంగ్ టీం గెలవడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్. అండ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. యాక్చువల్లీ దే హావ్ రియల్లీ పుట్ అప్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మెస్సీ యామాల్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. అది 15 ఏళ్ల క్రితం యమాల్ కి మెస్సీ స్నానం చేస్తున్నటువంటి ఫోటో. ఇప్పుడేమో మెస్సీది
ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాడు. దిస్ ఈస్ ద లాస్ట్ మ్యాచ్ హీఈస్ గోయింగ్ టు ప్లే అనేటువంటి ఒక విపరీతమైనటువంటి హైప్ వచ్చింది. అదే దాంట్లో ఒక సాడ్ ఇన్నింగ్స్ ఏమో మెస్సీది అయితే యామాల్కేమో అది ఇక్కడ నుంచి ఇంకా ఈయన దిస్ ఈస్ హిస్ వరల్డ్ అనుకో, ప్రపంచం అంతా ఫ్యూచర్ అంతా యామాల్దే అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ అనేది వచ్చింది. ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి ఆ బాండ్ కావచ్చు, లేకపోతే రైవలరీ అనాలా, ఎలా చూస్తారు మీరు ఇద్దరిని? ఒకటి ఏంటంటే వి ఆల్ నో దట్ మెస్సీ లాట్ ఆఫ్ ఫుట్బాల్ ఈ ప్లేడ్ ఇన్ స్పెయిన్ లోనే అతనికి పాపులారిటీ వచ్చింది. బార్సిలోనా తరపున ఆడుతున్నప్పుడే అతనికి ఆ పాపులారిటీ వచ్చింది. 2006 నుండి 20 వరకు ఎన్ని టైటిల్స్ గెలిపించి పెట్టాడు అసలు యాక్చువల్ గా, యాజ్ ఎ ప్లేయర్ గా, కెప్టెన్ గా, యాజ్ ఎ మిడ్ ఫీల్డర్ గా, యాజ్ ఎ ప్లే మేకర్ గా, యాజ్ ఎన్ ఫార్వర్డ్ గా, తర్వాత డిఫరెంట్ రోల్స్ లో. బికాస్ మెస్సీ ఇస్ అన్ ఆల్ రౌండర్ యాక్చువల్లీ. ఐ థింక్ ఆల్ కెపాసిటీస్ అన్ని అతనికి ఉన్నాయి. సో ఐ థింక్ అతన్ని చూసే వీళ్ళందరూ కూడా ఎదిగారు. డౌట్ ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటాను ఈవెన్ ఎంబాపే కూడా అంత పెద్ద వయసు ఏం లేదు అతనికి. ఫ్రాన్స్ ప్లేయర్, 27 years మాత్రమే. సో ఐ థింక్ అతనికి స్పెయిన్ తోటి ఉన్నటువంటి సంబంధం అలా ఉంది కనుక ఐ థింక్ ఒక స్పెయిన్ నుంచి ఒక హీరోని చూస్తున్నాం మన డౌటే లేదు. ఫ్యూచర్ అంతా కూడా యమాల్దే అసలు. అంటే ధమాల్ లాగా పర్ఫార్మెన్స్ ఫైనల్లో ఇవ్వకపోయినప్పటికీ కూడా ఐ థింక్ ఈ టోర్నమెంట్ మొత్తంలో ఒకే గోల్ స్కోర్ చేశా గానీ తనకి ఎంతో అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంది అని చెప్పి 2024 యూరోలోనే అతను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఒలింపిక్స్ లో 23 years అండర్ ఏజ్ వాళ్ళే ఆడతారు కదా, సో అందులో. సో ఐ థింక్ డెఫినెట్లీ బికాస్ ఒక లెజెండ్ యొక్క ఆశీర్వాదం అతనికి ఉంటది, ఒక లెజెండ్ బ్లెస్సింగ్స్ అతనికి ఉంటాయి. ఎందుకంటే నెవర్ నో. ఎందుకంటే ఫుట్బాల్ ఒక్కొక్కసారి ఎలా అవుతూ ఉంటుందంటే మెస్సీ లాగా, రొనాల్డో లాగా అంత లాంగ్ కెరియర్ కొనసాగుతుందా ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ కు? యూ కాంట్ సే నౌ యాక్చువల్లీ. బట్ యమాల్ పర్వాలేదు, ఫిట్నెస్ పరంగానైతే ఇప్పటి వరకు అయితే అంత పెద్ద ఇంజరీ ప్రోన్ గానైతే కనబట్టలేదు. మెయింటైనింగ్ గుడ్ ఫిట్నెస్ యాక్చువల్లీ. మనం కూడా అనుకుందాం అసలు యాక్చువల్గా ఒక మెస్సీ లాగా, ఒక రొనాల్డో లాగా ఎదగాలి అని చెప్పి. అఫ్ కోర్స్ స్పెయిన్ లోనైతే చాలా మంది ఇనిస్తా ఉన్నాడు, తర్వాత ఎంతమంది లేరు. మీకు జావీ లాంటి ప్లేయర్స్ ను ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది మీకు స్పెయిన్ యాక్చువల్లీ. సో ఆ క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి, డౌటే లేదు అసలు. యాక్చువల్ గా అద్భుతంగా రన్ చేస్తూ ఉంటాడు, ఈజ్ అ గుడ్ ప్లే మేకర్ యాక్చువల్లీ. మెస్సీ లాగానే అసిస్ట్ చేస్తుంటాడు. గోల్ స్కోరింగ్ అంటే ఇంకా ఎబిలిటీ పెంచుకోవాలి. అఫ్ కోర్స్ విత్ ఎక్స్పీరియన్స్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో హోప్ దట్ మెస్సీస్ ఫుల్ బ్లెస్సింగ్స్ అతనికి ఉంటాయని చెప్పి మనం ఆశిద్దాం. మెస్సీ లాగానే ఒక వండర్ఫుల్ లెజెండ్ గా తయారు కావాలి యమాల్ అని చెప్పి లెట్స్ ఆల్ విష్ హిమ్ గుడ్ లక్, కవిత. సో ఇప్పటిదాకా మనం ఐపీఎల్ మ్యాచ్లు అనేవి చూసాం, ఒక 2 months కొనసాగాయి. ఆ తర్వాత ఫీఫా వరల్డ్ కప్ కి సంబంధించి చూస్తే ఇవన్నీ ఒక ఫీఫా ఫీవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. సో భారతదేశంలో కూడా పర్టికులర్ గా మన దగ్గర కూడా ఒక ఓవర్ టైం, ఎక్స్ట్రా టైమ్స్ అనేవి పెట్టేసి పబ్బులు కావచ్చు, బార్లు, ఇట్లాంటి వాటిలో, కాఫీ క్లబ్ల్లో టైం ని ఎక్స్టెండ్ చేశారు. మన దగ్గర కూడా ఫుట్బాల్ ఫీవర్ ఉంది అనుకుంటే జస్ట్ ఆ ఫీవర్ తో సరిపోతుంది అంటారా? క్యాన్ వి సీ ఫీఫా వరల్డ్ కప్ లో భారతదేశానికి చెందినటువంటి ఒక టీం కూడా ఉండాలి అంటే ఏం చేయాలి? మీరు ఐఎమ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ టౌన్, కవిత. యు నో దట్ ఐ హెయిల్ ఫ్రమ్ ఎ ప్లేస్ విచ్ గేవ్ ఇండియా వన్ ప్రైమ్ మినిస్టర్. మంత్ ఒక చిన్న విలేజ్. నిన్న ఇమాజిన్ చేయండి, నిన్న నైట్ లో అందరూ కూడా మీరు అసలు స్ట్రీట్స్ లో వెళ్ళినట్లయితే ఎవ్రీ హౌస్ వాజ్ విట్నెసింగ్ ఫుట్బాల్ ఫైనల్ యాక్చువల్లీ. కెన్ యూ బిలీవ్ దట్ యాక్చువల్లీ? అంటే ఇప్పుడు అసలు యాక్చువల్ గా జీ రైట్స్ కొన్నంత వరకు ప్రాబ్లమ్స్ ఉండే, అది కూడా యాప్లలో చూసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మనకు డైరెక్ట్ గా టీవీ కనెక్షన్ కూడా లేదు మీరు చూసినట్లయితే ఫుట్బాల్. బట్ స్టిల్ పీపుల్ క్రేజ్ ఎలా ఉంది అంటే అందరూ ఆ యాప్ లో చూడడం, దాన్ని పేమెంట్ తోటి కొనుక్కొని ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయలేదు అసలు. మెస్సీ ఆడినటువంటి మ్యాచెస్ మిస్ చేయలేదు. రొనాల్డో కొరకు ఎక్కువగా మ్యాచెస్ చూసినటువంటి అది, యమాల్ కొరకు మీరు అన్నట్టుగా, ఎంబాపే కొరకు, అంటే వీళ్ళందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. సో మీరు చెప్పినట్టుగా 100+ మ్యాచెస్, తర్వాత 6 weeks వరకు కొనసాగింది. 48 teams ఫర్ ద ఫస్ట్ టైం. ఓవరాల్ గా 84 nations నుంచే ప్లేయర్స్ ఆడవచ్చు. ఇంకా మిగతా నేషన్స్ కు ఛాన్స్ రాలేదు. అందులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేషన్స్ ఇండియా కూడా ఉంది. దాన్ని కూడా మనం కాదనలేము అసలు. ఇండియాకి ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదు ఫీఫా ఆడేందుకు. సో ఐ థింక్ ఫుట్బాల్ కు క్రేజ్ అలా పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మీరు అన్నారు కదా ఐపీఎల్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కనుక, ఇప్పుడు చూడండి ఐపీఎల్ తోటే స్టార్స్ అయినారు అసలు. యాక్చువల్గా ఇండియన్ క్రికెట్ టీం రాకముందే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళు టాక్ ఆఫ్ క్రికెట్ అయిపోయినారు ప్రపంచం అంతటా. చూసాం కదా మొన్నటి వరకు అసలు. యాక్చువల్ గా ఎక్కడ చూసా గానీ వైభవ్ సూర్యవంశీ ఇండియన్ టీం కు తర్వాత ఆడే స్థానాన్ని కూడా సంపాదించుకున్నాడు. దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ అంటే నేషనల్ టీమ్స్ కు ఆడక ముందే వాళ్ళకి ఆ పాపులారిటీ వచ్చింది. అట్లాగే ఫుట్బాల్ లో కూడా ఇప్పుడు మీరు మెస్సీ విషయం అసలు యాక్చువల్లీ మెస్సీ అర్జెంటీనాగా ఆడుతున్నాడు అనేది సెకండరీ. బార్సిలోనాకు ఆడే మెస్సీ అందరికి గుర్తుంటాడు ఎప్పుడు కూడా. గుర్తుంచుకోండి మీరు అసలు యాక్చువల్గా. ఒక రియల్ మాడ్రిడ్ కు, తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ కు ఆడేటటువంటి క్రిస్టియానో రొనాల్డోనే అందరికి గుర్తుంటాడు. పోర్చుగల్ టీం కు ఆడతాడు అనేది నెక్స్ట్.
అట్లాగే మీకు మెస్సీతో కలిసి ఆడినటువంటి ఎంబాపే కూడా MSN అనేది అతడు కూడా గుర్తుండేది అసలు యాక్చువల్గా క్లబ్స్ ద్వారానే. తర్వాత స్పానిష్ లీగ్స్ అంటారా, ఇంగ్లీష్ లీగ్స్ అంటారా, వీటిల్లో ఆడి వీళ్ళు పాపులారిటీ సంపాదించుకున్నారు. సో అలాగే మీరు అన్నట్టుగా IPL ఆడిన తర్వాతనే చాలా మందికి పాపులారిటీ వచ్చింది. ఒక కైరన్ పొలార్డ్ ని ఎవరు గుర్తించారండి వెస్టిండీస్ టీం తరఫున చెప్పండి అసలు యాక్చువల్గా. కైరన్ పొలార్డ్ పాపులర్ అయినాడు అంటే బికాస్ ఆఫ్ IPL యాక్చువల్లీ, ఐ థింక్. అంతే కదా. సో అట్లాగే ఈ లీగ్స్ అనేవి రియల్ గా చెప్పాలంటే ఎందుకంటే అమెరికాలో క్రికెట్ పాపులర్ అయిపోయింది అంటే మీకు నేషన్ టీమ్ ఆడడం అనేది పక్క పెట్టండి. మేజర్ లీగ్, మైనర్ లీగ్ నుంచి మేజర్ లీగ్, ఇప్పుడు నిన్ననే మేజర్ లీగ్ ఫైనల్ కూడా చూసిన మొత్తంగా కొనసాగింది. ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం అనేది. సో అంటే వీళ్ళు నేషనల్ టీమ్ కు రాకముందే అసలు యాక్చువల్ గా పాపులారిటీ సంపాదిస్తున్నారు. అంటే ఒక స్పోర్ట్ పాపులర్ కావాలి అంటే, ఒక స్పోర్ట్స్ పర్సన్ పాపులర్ కావాలి అంటే మీరు చెప్పినట్టుగా నేషనల్ టీమ్ కు రిప్రజెంట్ చేసే అవసరం లేదని చెప్పి లీగ్స్ నిరూపిస్తున్నాయి. అట్లాగే అది వెరీ క్లియర్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైభవ్ సూర్యవంశీ మొన్న ఇండియన్ టీమ్ లో ఇంగ్లాండ్ లో ఆడకపోయినప్పటికీ కూడా అతనికి పాపులారిటీ అలాగే ఉండదు. అంత పాపులర్ అయిపోయినాడు అసలు యాక్చువల్గా IPL ద్వారా. ఫస్ట్ సీజన్ లో సెంచరీ, తర్వాత మొన్న మరొక సెంచరీ కొట్టి సిక్సర్ లో మూత మోగించాడు. క్రిస్ గేల్ ఒక రికార్డ్ ను కూడా బద్దలు కొట్టాడు. ఆ తర్వాత ఎంత పాపులారిటీ సంపాదించాడు చెప్పండి. సో మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ ఈ లీగ్స్ అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి, అవేర్నెస్ అనేవి పెంచుతున్నాయి. ఇండియాలో కూడా నేను అనుకుంటాను ఫుట్బాల్ కొంచెం పాపులర్ కావడానికి ఈ లాలీగా కావచ్చు, ప్రీమియర్ లీగ్స్ ఇవన్నీ కావచ్చు, బట్ దాంతో ISL కూడా కొంచెం దోహదపడింది. అంటే ISL ఇంట్రడక్షన్ కూడా ఇప్పుడు అంత పాపులర్ గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో కొంచెం పాపులారిటీ తగ్గినప్పటికీ కూడా ఐ థింక్ కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ రావడం చేయడం అంటే మనం అనుకుంటున్నాం. కానీ 1980s నుంచి కూడా ఈ పాపులారిటీ ఎక్కువగా ఉంది అండి. అంటే మీరు చూడండి గతంలో అర్జెంటీనా వర్సెస్ ఇండియా కూడా ఒక మ్యాచ్ కొనసాగింది. హౌ మెనీ పీపుల్ నో దట్? కోల్కతాలో జరిగింది. చాలా మంది కోల్కతాలో వచ్చి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడేవాళ్ళు. అసలు కోల్కతాలో మెస్సీకి ఎంత పెద్ద విగ్రహం ఉందండి అసలు యాక్చువల్ గా. మనం పిలిచారు కదా, హైదరాబాద్ కూడా వచ్చాడు అసలు యాక్చువల్ గా ఆ పాపులారిటీ ఒక క్రికెటర్ కు దొరుకుతుందా? అంత ఇండియా ఇంత క్రికెట్ క్రేజ్ నేషన్ అయినప్పటికీ కూడా మెస్సీ వచ్చినటువంటి Craze. 1 వీక్ ఫీవర్ ఎలా ఉండే అసలు యాక్చువల్ గా అందరూ కూడా ఒక పండుగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు రాకముందు, వచ్చిన తర్వాత కూడా. సో ఫుట్బాల్ అనేది డెఫినెట్లీ పాపులర్ అవుతుంది, ఫుట్బాల్ కు క్రేజ్ పెరుగుతుంది. అసలు యాక్చువల్ గా దానికి ఇప్పటి జనరేషన్స్ కు నేను అనుకుంటాను మెస్సీ అండ్ రొనాల్డో, దీస్ టూ ఆర్ ద మెయిన్ రీజన్ అండి. అసలు యాక్చువల్లీ వాళ్ళ ద్వారానే పాపులారిటీ అనేది వచ్చింది. ఎట్లానైతే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ని ఎట్లా పాపులర్ చేశాడు ఇండియాలో, అఫ్ కోర్స్ అంతకంత ముందు ఎంతమంది లెజెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఇండియాలో కపిల్ దేవ్, సచిన్ ద్వారా పాపులారిటీ అనేది వచ్చింది. అంతకంటే ముందు గవాస్కర్, విశ్వనాథ్, వెంకసర్కర్ ఎంత కీ రోల్ ప్లే చేసినప్పటికీ ఒక ఊపు అనేది అందుకుంది అంటే వీళ్ళ ద్వారానే అసలు యాక్చువల్గా. సో అట్లాగే మీకు మెస్సీ, రొనాల్డో ఈ ప్రజెంట్ జనరేషన్ అంటే పేలేను, మరడోనాను మన మిగతా వాళ్ళని ఎంత లెజెండ్స్ గా భావించినప్పటికీ ఫుట్బాల్ కు ఒక క్రేజ్ తీసుకువచ్చారు అంటే అందులో అన్డౌటెడ్లీ నేమార్, మెస్సీ, ఎంబాపే, తర్వాత క్రిస్టియానో రొనాల్డో ఉండే. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంబాపే కూడా ఫ్యూచర్ జనరేషన్స్ తనకు పైన బాధ్యత ఉంది. దీన్ని కీపప్ చేసి కంటిన్యూ చేయాలి అంటే ఈ హాస్ టు పర్ఫార్మ్. అండ్ ఇప్పుడు మెస్సీ తర్వాత ఇప్పుడు మెస్సీ ఆఫ్ కోర్స్ ఏమైనా లీగ్స్ ఆడతాడు కావచ్చు. ఇప్పుడు నేను అనుకుంటాను ఇక నేషనల్ టీమ్ కి అయితే గుడ్ బై చెప్తాడు. ఇంకొక వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ అయితే లేదు, 40 years ఆల్రెడీ ఉన్నాయి కనుక. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా రొనాల్డోది, మెస్సీది కాదు కవిత. నెక్స్ట్ జనరేషన్ అంతా యమాల్ అండ్ ఎంబాపే, యాక్చువల్లీ డెంబెలే, వీళ్ళ జనరేషన్ వీళ్ళు ఫుట్బాల్ ను అట్లాగే కొనసాగించాలి. అఫ్ కోర్స్ అంత పాపులారిటీ సంపాదించాలంటే దానికి పర్ఫార్మెన్సెస్ కూడా అవసరం. ఎందుకంటే మెస్సీ, రొనాల్డో హావ్ బీన్ కన్సిస్టెంట్. ఎక్కడ ఆడియా, ఏ టీం కి ఆడియా కానీ వాళ్ళ వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ కూడా చూడండి. అఫ్ కోర్స్ మెస్సీ లాస్ట్ 2-3 మ్యాచెస్ లో గోల్ స్కోర్ చేయకుండా కానీ 8 goals ఉన్నాయి ఈ టోర్నమెంట్ లో కూడా. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబర్చాడు. యాక్చువల్లీ లెడ్ బై ఎగ్జాంపుల్, నో డౌట్. ఫైనల్ లో అతనికి బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ మిస్ అయినాయి, బట్ అతనికి డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది కవిత. బికాస్ 2022 లో ఎప్పుడైతే ఖతార్ లో వాళ్ళు ఫ్రాన్స్ ఓడించారో పెనాల్టీస్ తోటి, వరల్డ్ కప్ డ్రీమ్ పూర్తయిపోయింది. అంతకు ముందు కోపా అమెరికా కూడా 2006 నుండి పార్టిసిపేట్ చేశా కానీ పాపం ఎప్పుడు కూడా గెలవలేదు, టైటిల్ లేకుండే. 90s తర్వాత గెలిచే అవకాశం అతనికి లభించింది, అది గెలుచుకున్నారు. డ్రీమ్స్ పూర్తి అయిపోయాయి. నిన్నటి డిఫీట్ అనేది కూడా నేను అనుకుంటాను అంత పెద్ద చేదు అనుభవం అయితే నేను అనుకోను మెస్సీకి అసలు. యాక్చువల్ గా ఫెంటాస్టిక్ గా బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ కి వచ్చారు, అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. సో ఐ థింక్ ఇన్స్పైర్డ్ జనరేషన్స్. ఇంకేం కావాలి? మీరు యమాల్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు, అటువంటి ప్లేయర్ ని ఇన్స్పైర్ చేస్తూ వచ్చాడు అంటే వాట్ డస్ ఫుట్బాల్ నీడ్ యాక్చువల్లీ. సో ఫుట్బాల్ కి అమెరికాలో అంత క్రేజ్ ఏంటి? నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో న్యూయార్క్, న్యూజెర్సీ ఆ స్టేడియంలో ఒక 28 lakhs వరకు కూడా ఒక్కొక్క టికెట్. ఆఫ్ కోర్స్ అది VIP లాంచ్ లో ఉన్నప్పటికీ కూడా అంతంత పెట్టి ఎందుకని అంత క్రేజ్ తో చూసారు? అండ్ నాట్ ఓన్లీ USA కండక్ట్ చేసింది కాదు, 3 nations కలిపి కండక్ట్ చేశాయి ఈసారి. అయినప్పటికీ అంత క్రేజ్ ఎందుకు కనిపించింది?
ఇట్స్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ బ్యూటిఫుల్ గేమ్ ఆన్ ద ప్లానెట్ యాక్చువల్లీ. అంత ఓకే. క్రేజ్ అంటున్నారు. క్రికెట్ లవర్స్ కూడా ఒకసారి ఫుట్బాల్ చూసిన తర్వాత క్రికెట్ ఎంత బ్యూటిఫుల్ అంటే మనకు రిలీజన్ అయినప్పటికీ కూడా ఇండియా రిలీజన్ గా భావించినప్పటికీ ఫుట్బాల్ కు అట్రాక్షన్ ఉందండి. అసలు యాక్చువల్లీ ఆ గేమ్ కి అట్రాక్షన్ ఉంది. ఇప్పుడు నేను స్వయంగా మీరు చెప్తున్నాను 2016 వరకు ఐ ఆల్వేస్ లవ్ ఫుట్బాల్ యాక్చువల్లీ. ఇంపార్టెంట్ మ్యాచెస్ చూసేది, ఎందుకంటే అప్పుడంతా ఇంత కవరేజ్ కూడా లేదు కదా. 2000 తర్వాత హ్మ్. కొంచెం టీవీ ఛానల్స్ కవరేజ్ పెరిగి, సోషల్ మీడియా యొక్క కవరేజ్ పెరిగిపోయింది. అప్పుడు అందరికి మొబైల్లో యాప్లలో చూసే ఛాన్స్ కూడా వచ్చింది. బట్ అప్పుడు అలా కాదు కదా, మనం ఇంట్లో కూర్చొని టీవీ సెట్లలో చూడాలి. చిన్న చిన్న ప్లేసెస్ లోనైతే మీకు సిగ్నల్స్ రాకపోయేది. ఇప్పుడు ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది. ఇప్పుడు ముట్టి మే ఆస్మాన్ దునియా అన్నట్టు ఎక్కడ కార్ లో కూర్చొని మనం నడుచుకుంటూ కూడా ఫుట్బాల్ మ్యాచ్ చూసేటటువంటి అది వచ్చింది. అవేర్నెస్ పెరిగిపోయింది. అంటే అంత బ్యూటిఫుల్ గేమ్ అండి. దాంట్లో ఉన్నటువంటి మూవ్స్ కానివ్వండి, డిఫెన్స్ చేసినప్పుడు, అటాక్ చేస్తున్నప్పుడు ఆ గ్రేస్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్గా. దాంట్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు ఆనందం డిఫరెంట్. సో అందుకనే అది అందరినీ హత్తుకుంటది ఫుట్బాల్ అనే గేమ్. సో అందుకనే ఇట్ ఇస్ కన్సిడర్డ్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ గేమ్ ఆన్ ద ప్లానెట్ కవిత. సో మీరు అన్నారు 28 lakhs అన్నారు కదా. ఇండియాలో ఐపీఎల్ అప్పుడు కెన్ యూ ఇమాజిన్ యాక్చువల్లీ 1000 రూపాయల టికెట్ ఒక 10,000-20,000 కొనుక్కున్నారు హైదరాబాద్ లో అంటే, బ్లాక్ లో అంటే జస్ట్ అదేం తక్కువ కాదు కదా. అమెరికా లాంటి ఒక డాలర్స్ ఉన్నటువంటి కంట్రీలో పెద్ద 10 lakhs కు టికెట్ అమ్ముడు పోయింది. 15 lakhs కంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ హ్యూజ్ మనీ అని నేను అనుకున్నాను అసలు యాక్చువల్గా. అండ్ మరొకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిఫా మీకు ఫెడరేషన్ కానీ టీమ్స్ కి ఏవైతే డబ్బు యాక్చువల్గా ఆ డబ్బంతా కూడా చారిటీస్ కు పెడతారు అసలు. మనం దాన్ని కూడా గమనించాలి. ఐ మీన్ ఇట్ విల్ నాట్ వేస్ట్ చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ నా విన్నర్స్ కు $51 million మనీ వచ్చినప్పటికీ కూడా దట్ డజంట్ స్ట్రేట్ అవే గో టు ద ప్లేయర్స్ యాక్చువల్లీ. ఇండివిజువల్ గా ప్లేయర్స్ కి ఇవ్వరు, టీమ్ కి ఇస్తారు. ఆ టీమ్ అంతా కూడా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ యాక్చువల్లీ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ అండి, డెవలప్మెంట్ కొరకు అసలు. సో మనం దాన్ని పెద్ద లెక్కలోకి తీసుకోకూడదు అసలు యాక్చువల్గా. క్రేజ్ ఉంది అమెరికాలో, ఫుట్బాల్ లేదని కాదు. ఎందుకంటే అమెరికా ఇప్పటి వరకు మీరు 1930 నుండి చరిత్ర చూసినట్లయితే రెండోసారి కండక్ట్ చేసింది అంటే ఓన్లీ 23 nations హ్యావ్ కండక్టెడ్ సో ఫార్ ఫిఫా వరల్డ్ కప్. అందులో ట్వైస్ అమెరికాకు వచ్చింది ఛాన్స్ అంటే క్రేజ్ ఉంది. అమెరికన్ టీం కూడా బెల్జియం తో ఓడిపోయి కూడా వాళ్ళు అద్భుతంగా పర్ఫార్మెన్స్ కనబరిచారు. రియల్ గా చెప్పాలంటే ఆ బెల్జియం తోటి అఫ్ కోర్స్ ఒక ప్లేయర్, ఇంపార్టెంట్ ప్లేయర్ మిస్ చేసుకోవడం, అండ్ బెల్జియం వాజ్ అవుట్ స్టాండింగ్ ఇన్ దట్ మ్యాచ్. బట్ అదర్వైజ్ ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ ఫుట్బాలింగ్ నేషన్. ఇట్స్ బీన్ ఎ స్పోర్టింగ్ కంట్రీ కదా. అన్ని టెన్నిస్ గానీ, ఫుట్బాల్ గానీ, బాస్కెట్బాల్ గానీ అమెరికాలో ఉంది. బట్ 3 countries అయితే నేను ఏమనుకుంటానంటే సక్సెస్ఫుల్ గానే హోస్ట్ చేశాయి. అండ్ నెక్స్ట్ మీరు ఇప్పుడు 3 countries అన్నారు కదా, నెక్స్ట్ సెంటనరీ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నారు. స్పెయిన్ అఫ్ కోర్స్ మెయిన్ కంట్రీగా ఉంటది. అండ్ స్పెయిన్ ఇప్పుడు కప్ గెలిచింది కనుక క్వాలిఫై హోస్టింగ్ నేషన్ గా వాళ్ళకు ఛాన్స్ లభించింది. 6 countries హోస్ట్ చేస్తాయి ఫస్ట్ యాక్చువల్లీ. 1930లో స్టార్ట్ అయినటువంటి ఫీఫా వరల్డ్ కప్ ఇప్పుడు 2030 వరకు 100 సంవత్సరాల సెలబ్రేషన్స్, సెంటనరీ వరల్డ్ కప్ అప్పుడు ఫీఫా వరల్డ్ కప్ జరగబోతుంది. ఫస్ట్ ఇనాగ్రల్ మ్యాచెస్ కొన్ని అమెరికా, సౌత్ అమెరికాలో జరుగుతాయి, అర్జెంటీనాలో జరుగుతాయి, యూరోపియాలో జరుగుతాయి, తర్వాత కొలంబియాలో జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ మిగతా మ్యాచెస్ అన్ని కూడా యూరోప్ షిఫ్ట్ అవుతాయి. యూరోప్ లో కొన్ని నేషన్స్, ఎందుకంటే యూరోప్ అండ్ అమెరికా మెయిన్, ఆఫ్రికా కొన్ని మ్యాచ్ అవుతాయి. సో 6 nations ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఫీఫా వరల్డ్ కప్ ఇన్ 2030. సో ఈ సంవత్సరం 3 nations నేను అనుకుంటాను అద్భుతంగా కండక్ట్ చేశాయి. కంట్రవర్సీస్ అంటే ప్రతిసారి చిన్న చిన్నవి ఉంటాయండి. ఇంత పెద్ద 48 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ లో కండక్ట్ చేస్తున్నప్పుడు మ్యాచెస్ చిన్న చిన్న ఇబ్బందులు అందరికీ అవుతాయి. బట్ స్టిల్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ ఇట్స్ బీన్ ఎ వెరీ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ టోర్నమెంట్ యాక్చువల్లీ. థ్యాంక్స్ టు American government, thanks to Canada government, thanks to Mexico government, actually they have really conducted this event successfully. And థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. వి విల్ టాక్ మోర్ నెక్స్ట్ టైం మళ్ళీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. thank you. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.